తెలంగాణ పార్లమెంటు ఎన్నికల విషయంలో ఒకసారి మా ఉత్తర తెలంగాణ ప్రతినిధి యాదగిరి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 13 ఏళ్ళు ఉద్యమం చేసింది. అలాగే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ ఇప్పుడు జరిగిన ఏదైతే 17 పార్లమెంటు సెగ్మెంట్లలో కావచ్చు, అలాగే మరి కంటోన్మెంటు అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కడ కూడా అంటే ఎక్సెప్ట్ మెదక్లో ఇక ఎమ్మెల్సీగా ఉన్న వెంకటరామరెడ్డి గతంలో జిల్లా కలెక్టర్ పనిచేశారు. సో కొంత గౌరవప్రదమైన ఓట్ బ్యాంకు సాధించారు. కానీ మిగిలిన 16 పార్లమెంటు స్థానాల్లో కావచ్చు, అలాగే మరి ఈ కంటోన్మెంటు అసెంబ్లీ సెగ్మెంట్లో కావచ్చు, పూర్తి స్థాయిలో చతికిల పడిపోయిన పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో మరి మా ఉత్తర తెలంగాణ ప్రతినిధి యాదగిరి చెప్తారు. చెప్పండి యాదగిరి, ఎందుకని బీఆర్ఎస్ పార్టీ ఇంత దారుణమైన పరిస్థితికి చేరుకుందంటారు? మొన్న కేసీఆర్ కూడా బస్సు యాత్ర చేశారు. ఆయనకు కాలుకు కొంత గాయం ఉన్నప్పటికీ కూడా సర్జరీ అయిన తర్వాత కర్ర సహాయంతో ఆయన ప్రజల్లోకి వెళ్ళారు, రైతుల దగ్గరికి వెళ్ళారు. సో మొత్తానికి బస్సు యాత్ర అయితే సక్సెస్ అయింది. కానీ లోక్సభలో ఎందుకని పూర్తి స్థాయిలో ఆ పార్టీ ఆశించిన ఓట్లు సాధించలేకపోయిందంట? అయితే అసెంబ్లీ ఎలక్షన్లో అనుకున్న స్థాయిలో తన ప్రతిభను చూపించలేకపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే సేమ్ లోక్సభలో కూడా డీలా పడిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఇంకా తెలంగాణ పబ్లిక్ ఏదైతే ఉన్నారో ఇంకా బీఆర్ఎస్ పైన ఇంకా కోపం పోలేదన్నట్టుగా ఈ యొక్క లోక్సభ స్థానంలో వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో ధీమాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ఫలితాలు వాళ్ళకు చతికిల పడేస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు లోక్సభ స్థానానికి వస్తే కనుక లోక్సభ స్థానంలో ఖచ్చితంగా మేము అధిక స్థానంలో సొంతం చేసుకుంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్తో పాటు మిగతా మాజీ మంత్రులు కూడా ఒక ధీమాను వ్యక్తం చేసినప్పటికీ అది ఏమాత్రం కూడా తెలంగాణ వ్యాప్తంగా కనిపించట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే కార్యకర్తలు కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ పూర్తిస్థాయిలో అంత పూర్తి విశ్వాసంలో ఎలక్షన్లో పనిచేసినట్టుగా మనకు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడైనా ఖచ్చితంగా మేము ఇంత సాధిస్తాము, ఖచ్చితంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆ కోవలు మాకు ప్రజలు మళ్ళీ మాకు లోక్సభ స్థానాలు ఇస్తారని చెప్పేసి ధీమాను వ్యక్తం చేసే సందర్భాలు చాలా తక్కువ కనిపిస్తాయి. అదేవిధంగా ఏదైతే తెలంగాణలో మొత్తంలో చూసుకునే కనుక ఏదైతే మా కేసీఆర్కి సంబంధించినటువంటి పూర్తి పట్టణ ప్రాంతాలు అదే కరీంనగర్, మెదక్, అదేవిధంగా నిజామాబాద్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం ప్రజలు హక్కు చేర్చుకోలేదని మనం చెప్పొచ్చు శ్రీనివాస్. అయితే ఇక్కడ ఏదైతే దీంట్లో భాగంగా ఏదైతే లోక్సభ స్థానంలో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని చెప్పేసి కొంత హరీష్ రావు లాంటి మాజీ మంత్రి ఏదైతే తెలియజేసినా కూడా ఆ స్థానంలో కూడా ఏదైతే మెదక్ లోక్సభ స్థానంలో కూడా చాలా కష్టపడుతున్న పరిస్థితి, తమకు అనుకూలంగా పాజిటివ్గా రిజల్ట్ తెప్పించుకునే ప్రయత్నం ఉందన్న ఆశాభావాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేయాలని పరిస్థితి. ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా ఈ ట్రబుల్స్ నుంచి బయట పడేయలేకపోయాడు. సో మెదక్ లాంటి బీఆర్ఎస్కి ఒకప్పుడు కంచుకోటగా ఉన్నది. అక్కడే గజ్వేల్లో మరి మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, సిద్దిపేటలో హరీష్ రావు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఓవరాల్గా మరి కాంగ్రెస్ అభ్యర్థి కొంత వెనుకంజలో ఉండడం కావచ్చు, బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి ఉండడం కావచ్చు. అంటే దీన్ని ఎలా చూస్తాం మనం? బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా మరి ఈ యొక్క బీజేపీకి టర్న్అవుట్ అయిందంటారా? దీంట్లో ఏదైనా నిజంగానే కాంగ్రెస్ ఆరోపించిన విధంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విధంగా అట్లాంటిది ఏమైనా జరిగిందంటారా? ఖచ్చితంగా ఏదైతే ఓట్ షిఫ్ట్ అనేది జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ జైరాబాద్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అప్పట్లో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీబీ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మెదక్ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి వెంకటరామరెడ్డి ఇప్పుడు పోటీలు ఇక్కడ స్థానికంగా నిలబడుతుంది. అయినప్పటికీ అంటే ఇక్కడ కూడా మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓట్ షిఫ్టింగ్ అనేది జరిగిందని చెప్పు బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా షిఫ్ట్ అయినని మనం భావించవచ్చు. ఈ కోవలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తీసుకొని కీలకంగా ప్రచారం చేసేటప్పటికి కూడా ఓటర్ మహాశయులంతా కూడా స్థానికంగా పవర్లో లేదు కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలకు పంపించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదనేటువంటి భావన ప్రజల్లో వచ్చినట్టుగా మనకు అర్థం. అక్కడ లేరు అధికారంలో, ఇక్కడ లేరు, వాళ్ళతో సఖ్యత లేదు, వీళ్ళతో సఖ్యత లేదు. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిందంటారా? ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని స్థానికంగా అందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే విధంగా లోక్సభ ఏదైతే ఎలక్షన్లో కూడా కొంత సానుకూల పరిస్థితుల్లో తమకు
ఉనికిని చాటుకునే ప్రయత్నం, తమ ప్రతిభను మరొకసారి చూపించుకుంటామని చెప్పేసి భావించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఖచ్చితంగా ఈ ఓటర్లు మహాశయ ఇచ్చినటువంటి తీర్పు వన్ సైడ్గా అంటే ఏమాత్రం వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం, పూర్తిగా వ్యతిరేకంగా కనిపించడం బీఆర్ఎస్ శ్రేణులకు కంగుదినే పరిస్థితి. అది ఏకంగా ఏదైతే కేసీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించినట్టు గజల్ స్థానం ఉన్నటువంటి ఏదైతే మెదక్ లోక్సభ స్థానంలో కూడా 6 అసెంబ్లీ స్థానాలు సొంతం చేసుకున్నప్పటికీ కూడా ఆ అసెంబ్లీ స్థానాల నుంచి కూడా ఫలితాలను పొందగలిగినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా జిల్లాలో కూడా చూస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రభావం బీఆర్ఎస్ కూడా ఎక్కడ కూడా దగ్గర తీసిన పరిస్థితి, ప్రజలు దగ్గర తీసినట్టుగా మనకు పరిస్థితి లేదు. ఈ కోవలోనే అటు ఈ ఓటు షేర్ అనేటువంటిది, ఓట్ అనేటువంటిది బీజేపీకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. బీజేపీ పార్టీ ఈ ఓట్ షేర్ చేసుకోవడం అనేది అంటే ఓటు డైవర్ట్ అవ్వడం అనేటువంటిది బీజేపీ పార్టీ కలిసి వచ్చిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా స్థానికంగా ఖచ్చితంగా గతంలో తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీ తెలంగాణలో 8 స్థానాలను దాదాపుగా సొంతం చేసుకున్నట్టుగానే కనిపిస్తున్న పరిస్థితి ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక దెబ్బ లాంటిది, ఒక ప్రత్యేకమైన శక్తిగా బీజేపీ పార్టీ ఎదిగే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి గారు. ఇక